పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రైంబగళ్ళు కోటాను కోట్ల దోతలచే స్తుతింపబడుతున్నటువంటి దేవా, పూజార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రా. ఈ సమయంలో ప్రభా నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించండి. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి. అందరికి మీ పక్క వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. అది అందరు చెప్పుకున్నారా? మాట్లాడని వాళ్ళు పక్కన విరోధులున్నా చెప్పాల్సింది తప్పదు. మర్చిపోయాను, ఇంతకీ మొదలు 2 వారాలు కోపం గురించి చెప్పాను కదా. ఇంకెవరికైనా కోపం ఉందా మనసులో? పక్క వాళ్ళ మీద, ఇంటి పక్క వాళ్ళ మీద, విశ్వాసుల మీద, పాస్టర్ గారి మీద ఉందా? కోప్పడే వాళ్ళు ఉన్నారు. ఇంకా కోపం వల్ల ఎన్ని నష్టాలు 2 వారాలు దేవుడు మాట్లాడాడు. కోపం మానవ సహజం. తప్పుంటే ఎదుటి వాళ్ళని గద్దించిన కోపడిన తప్పులేదు. తప్పు చేసిన వాళ్ళ మీద కోపగించుకోవాలి, తప్పులేదు. కానీ అసూయతో కూడిన కోపం మనం కలిగి ఉండకూడదు. సరే, నేను ఆ విషయాలు మరలా చెప్పను. కానీ తీయండి పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం, పార్ట్ 6. ఈ 6వ వచనంలో 6వ ప్రసంగం అండి ఇది. కంజీలు దూరంగా పెట్టండి, మోగనీయొద్దు. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానో. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. ఇప్పుడు ఏంటి ఈ వచనంలో, చదవబడిన వచనంలో మనం ఏ పదాన్ని ధ్యానించబోతున్నామో చెప్పండి. కమింగ్ సూన్ అని కూడా పెట్టడం జరిగింది కదా. మా చెల్లెమ్మ పల్లవికి కొట్టండి, చప్పట్లు గట్టిగా. పల్లవికి కొట్టండి గట్టిగా. ఈ యూట్యూబ్లో తమ్నీల్స్ కానీ, అనుదిన వాక్యాలు, ప్రామిస్ కానీ, వాగ్దానాలు కానీ, నాకు హృదయంలో నుంచి వచ్చే ఆ మాటలు కూడా కొటేషన్స్ రాయటం కానీ, నిన్న 3 కొటేషన్స్ వచ్చినాయి. తల్లి లేనిదే జన్మ లేదు, భార్య లేకపోతే బతుకు లేదు, బిడ్డలు లేకపోతే భవిష్యత్తు లేదు. బంధం నిలబడాలంటే ప్రేమ, బంధం తెగిపోవాలంటే కోపం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దానికి నా హృదయంలోంచి ఒక మాట వచ్చింది, మంచివాడిని అందరూ ప్రేమిస్తారు. నేను మంచిగుంటే అందరూ ప్రేమిస్తారు. నేను చెడ్డోడిని అయితే ప్రేమిస్తారు ఎవరన్నా? నేను చెడ్డోడినైనా, నాలో బలహీనతలున్నా వాటిని చూడకుండా, వాటిని సరిచేసి, వాటిని సవరించి, నన్ను తృణీకరించకుండా, నన్ను అసహించుకోకుండా నన్నుగా ప్రేమించేవాడే స్నేహితుడు. అలాంటి స్నేహితులు మీ జీవితంలో ఎవరు ఉంటే మరణం వరకు వాళ్ళని హత్తుకోండి, వదిలిపెట్టమాక. అలాంటి స్నేహితుడు భూప్రపంచంలో ఎవరు లేరు. నాకు తెలిసి ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. కొట్టరే గట్టిగా, మంచి మాట చెప్పినప్పుడు కొట్టండి. రాత్రి యేసువనికి అసలు నిజంగా ఇక్కడ కాబట్టి సరిపోయింది, కానీ బయట అయితే ఇంకెన్ని మాటలు అనేవాడు. ఏం తమ్ముడా, ఏం మౌనంగా, నా మీద కోపమే ఉంది, సంగపెట్లకి ఎప్పుడు మాట్లాడేవాడు, మాట్లాడతలేదు ఏంటి అన్నాడు. ఆయన ఇలా నోళ్ళు మూసుకు కూర్చున్నారు ఏంటి రాత్రి? ఆయన అడుగుతుంటే, వాక్యం చెప్తుంటే సమాధానం చెప్పకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రిప్లైకి సప్లై ఉండాలి, అప్పుడే అప్లై బాగుంటుంది. స్విచ్ చేయగానే బల్బు వెలగాలి, స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరగాలి. తిరగట్లేదు, లైట్ వెలగట్లేదు అంటే వైర్ ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడే ఉన్నారు కానీ ఎండిపోయిన చేపల మీద, ఆరేసిన బట్టల మీద గ్యాస్ పై కట్ వచ్చినా లేదో. దయచేసి మీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నదని వాక్యంలో రాయబడినట్టు ఈ లోక సంబంధమైన ఆలోచన ద్వారా ఆత్మీయతను పోగొట్టుకోమాకండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలా, కోపపడుతూ ఉండాలా? చెప్పాలి. ప్రేమ కలిగిన వాడు దేవుని ఎరిగిన వాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగిన వాడు. నీలో చిరుకోపమే గాని నీ విశ్వాసం మీద, నీ తోట పుట్టిన వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద నువ్వు కోపం పెట్టుకుంటే, కిరణ్ బాబా ఈడ అంటాడు, రాత్రి నేను చర్చిలో వరకే మాట్లాడతా, గుమ్మం దాడితే నా ఇష్టం అంటున్నాడు. రే ఇదంట వాళ్ళ అన్నయ్యతోనంట ఇక్కడ చర్చిలో మాట్లాడతాడంట, డ్రింక్ ఇచ్చాడంట, గుమ్మం దాడితే ఐ డోంట్ కేర్ అన్న. నేను అన్నాను, నేను బతిమాలనరా, దేవుడు ముక్కుకు గాలం వేసి రోగుతూ అంటున్నా అని చెప్పా. ఓకే, మాట్లాడగండి కాదు. నువ్వు మాట్లాడినా, నువ్వు అలిగితే చెరుగట్టిపోయిన నక్కలితే ఎవరికి నష్టం అండి? ఎన్ని వాక్యాలు చెప్పాను. నువ్వు కోపడితే నీకు ఆరోగ్యం పోతుంది, నీకు బీపీ వస్తుంది, నువ్వు రేపొద్దున పడిపోతే నిన్ను లేవనెత్తాల్సి నుడాడు. అవునా?
అన్నయ్య నాకు యాక్సిడెంట్ అయిందంటే నేను రాను, నీ అన్నయ్య వస్తాడు. ఈ కొప్పినేని వంశం, ఈ ఎర్రశెట్టి వంశంలో ఈ మురళి గారికి బాలా ఊపిరితిత్తులు ఇబ్బందిగా ఉన్నాయి, కిడ్నీ 12.12 24 సాగిపోయిందండి. లివరు ఏమన్నాను నేను, కిడ్నీ అన్నా, లివర్ అండి, లివర్, సారీ ఈ సైన్స్ తెలీదు మనకు. సరే, లివర్ ఏమైపోయిందంట, అయిపోయింది. ఈ మహానుభావుడు తండ్రి ఉన్నప్పుడు తండ్రికి అలా పరిచయం చేసేవాళ్ళు ఎత్తాలి, కానీ పెదబాబు కాళ్ళు అట్టేసుకుని మొత్తం కింద నుంచి పైకి తోమేసి స్నానం చేయించేసాడు ఈ శరణం బాబు గారు. ఆడికి ఇప్పుడు తెలిసి వచ్చింది నాన్న విలువేంటో, అప్పుడు తెలియదు. నాన్న చచ్చిపోయాక ఇప్పుడు పెదనాన్నకి పరిచయం చేశాడు. కొట్రా చేపట్లో అమ్మ బాబులు ఉన్నంత వరకు తెలియదు ఎవరికి విలువ. కోప్పడతానే సనుక్కుంటానే కొనుక్కుంటానే ఉంటారు. వాళ్ళు కాస్త లేకపోతే ఉంటుంది మన బతుకులు కుక్కలు సింపినిస్తారులే. అన్నదమ్ములైనా అక్క చెల్లెములైనా తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా మీకు మీరే, పక్కింటోడు ఎవరు రాడు. నేను మీకు వస్తాను, మీరు నాకు వస్తారా, ఎవరు రారు. ఒక పెద్ద ఆయన చనిపోయాడు, అరే రెండురా వారసులు రెండురా అంటారా మొయ్యడానికి? ఇంటి పక్క వాళ్ళు రెండు అంటారా? ఇంటి పెద్ద ఆయన చచ్చిపోతే వారసులు మొయ్యాలా, పక్కింటి వాళ్ళు మొయ్యాలా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, వాళ్ళ గుమ్మలు నేను అడుగుతున్నా. ఓ పాపిష్టి మోహన్, నీకన్నా పిశాచోళ్ళు ఎవరు లేరు. ఏ పాస్టర్ గారిని పట్టుకుని తిడుతున్నారు మమ్మల్ని, మీ పాస్టర్లు బోధించాడా అంటున్నారు మమ్మల్ని. అడగండి, యేసువర్ధన్ గారి అత్తగారి కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారంట. ఏంటి అన్యుల కార్యక్రమం, దిన కార్యక్రమానికి మీ సంఘస్థులు అందరూ వచ్చారు, మీ పాస్టర్ గారు వచ్చారు ఏమన్నారా? కలవాలండి, ప్రేమతో లోకాన్ని జయించాలి, కానీ ద్వేషంతో లోకాన్ని. యేసుక్రీస్తు ప్రభువులు వారు లోకాన్ని జయించారంటే ప్రేమతో జయించాడు ఆయన. నువ్వు ద్వేషంతో ఏమాత్రం జయించగలుగుతావు? మందిరానికి కాదు కదా, నీ ఇంటి గుమ్మలో కూడా రానివ్వలేవు నీ సహోదరుని. ప్రేమించు. ఈ ప్రేమని పదాన్ని ఈ సినిమా డైలాగులో పెట్టేశారు కదండి. ఎవరో ప్రభాస్ గారు మాట్లాడుతున్నారు, ఎప్పుడో చూసిన, ఇప్పుడు కాదు, ఒక వీడియో. ప్రేమిద్దాం చూడా, పోయేదేముంది తిరిగి. చూసారా, వాక్యం అడిగితే చెప్పరు, డైలాగులు అయితే మాత్రం చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సైగ చేసినా చెప్పేస్తారు. ఇట్టాగంట ఇలా అంటేనేమో ఒకళ్ళంట, ఇట్టాగంటేనేమో సైగ చేస్తే చెప్పేస్తున్నారు మీరు. సైగ చేస్తే పలానా వాక్యం అమ్మ, పలానా రిఫరెన్స్ అమ్మ ఆన్సర్ పెడుతున్నారా? లే బుడ్డమ్మ ఇప్పుడే మొదలెట్టాను నేను, అప్పుడే మొదలెట్టేసేవేంటి? మా తాళం ఉండి పాపం కాసేపు కిందకి వెళ్ళి కూర్చుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే. పాడాలి. ఆహా, వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యమే నన్ను. అవునయ్యా, హల్లెలూయా. ఇప్పుడు మన అంశం చెప్పండి, అందరూ చెప్పండి. తమ్ముడు తలదించి నా కనబడలా, చెప్పాడో లేదో. ఏంటి మన అంశం? అమ్మయ్యా, ఏంటండి? ద్రాక్ష తోట. నా వెనకాల చెప్పండి. నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అరగంట టైం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అనకూడదు, ప్రార్థన చేసాం. ఇంకొక అరగంట ఉంది నాకు వాక్యానికి. ఈరోజు ఎక్కువ చెప్పను, అరగంట చెప్తా. వేడి కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదా, అరగంట చెప్తా. సులమితిని తన సహోదరులు తోటకి, ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచారంట. ఆమె అంటుంది, నా సొంత తోటని కాయకపోతిని. ఓకేనండి, ఏమని ద్రాక్ష తోటకి కావలి కత్తిగా పెట్టారు, కానీ ఈమె సొంత తోటని ఏం చేసుకోలేదంట. ద్రాక్ష తోట అంటే ఏంటి? నెంబర్ 1. ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉండటం అంటే ఏంటి? నెంబర్ 2. నా సొంత తోటను కాయకపోతేనంటే ఏంటి? ఈ 2 పదాలు అంటే ఈ వచనంలో ఈ ఆఖరి మాటలో నుంచి 3 మాటలు చెప్తాను. నెంబర్ 1 చెప్పండి, ద్రాక్ష తోట అంటే ఏంటి? నెంబర్ 2, ద్రాక్ష తోటకు కావలి గత్తుగా ఉండటం అంటే ఏంటి? నెంబర్ 3, సొంత తోటను కాయకపోతేనంటే
అర్థం ఏంటి? ఏమండి, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఇక్కడ ఒక వచనం చదివి ఇక్కడ ఒక పదం చదివి బైబిల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. సంఘమా, దయచేసి గమనించండి. మేము చదువుకున్నప్పుడు పద్యాలు ఉండేవి. ఏమా చెల్లెమ్మ, పద్యాలు ఉండేవి కదా. పద్య భాగం 4 లైన్స్ ఉండేవి. ఎన్ని లైన్స్? 4. భావం ఎన్ని లైన్స్ ఉండేది? 8 లైన్స్. మచ్చుకు మీకు ఒక పద్యం చెప్తా. ఇది ప్రళయాగ్ని ఓలే దశలల్ల గప్పంగా విస్ఫలింగముల్ వదలక వాయు సారది జవంబు దానిట వచ్చే నేమిసేదు సుతులారా ఈ బిలమున ఈ పోయి చోరుండు దీనింగప్పిద ఘనభింక శిఖావలి దాంకకుండగన్. హిందీ మాట్లాడారు, తమిళ మాట్లాడారు అన్నారు. చూస్తున్నారు మీరు. నాయక నేను మాట్లాడింది తెలుగే, అక్షరాల తెలుగే. దీన్ని పద్య భాగం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పద్యం చెప్తే మీకు ఏమైనా అర్థమైందా? మళ్ళీ అర్థమైందో కూడా సినిమా డైలాగ్, అమ్మో పాస్టర్ గారి సినిమా చూస్తున్నాడు అంటారేమో. మీకు అర్థమైందని సహజంగా అడుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది అంటే అగ్ని, ప్రళయాగ్ని వల్లే. చిన్న చితగా నిప్పు కాదు, ప్రళయాగ్ని వల్లే జలప్రలయం లాగా అగ్ని ప్రళయం వచ్చేస్తుంది అని ఒక గ్రద్ద పక్షి ఒక మాతృవేదన పాఠ్యాంశంలో నుంచి ఈ భాగం. ఆ మాతృ అంటే ఆ తల్లి, పక్షి తల్లి పిల్లలతో చెప్తుంది ఈ సంభాషణ. ఇది అగ్ని, ప్రళయాగ్ని వల్లే వచ్చేస్తుంది సుతులారా, నేనేమి చేయదును. ఇదిగో దశలల్ల గప్పంగా ఒక దిక్కులో నుంచి వస్తే ఇంకొక దిక్కులోంచి వెళ్ళిపోవచ్చు. దశలల్ల గప్పంగా 4 దిక్కుల నుంచి వచ్చేస్తుంది ఈ ప్రళయాగ్ని. నేనేం చేయను. ఒకరిని తీసుకెళ్తే 3 చచ్చిపోతారు. నాకు మీ అందరూ ముఖ్యమే కదా. నేను మీలో ఎవరిని పోగొట్టుకోను. మీ అందరినీ నేను నా రెక్కల మీద ఎక్కించుకుంటే నేను కూడా మీతో పాటు చచ్చిపోతాను కదా. కాబట్టి ఆ భయంకరమైన, ప్రతికూలమైన, వ్యతిరేకమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మాతృవేదన హృదయంలో, ఆ తల్లి హృదయం నుంచి ఒక ఆలోచన వచ్చింది. అటు ఇటు తిరుగు చూస్తుంటే ఒక బిలం, ఒక హోల్ కనిపించింది. అది ఎలకలో, నక్కలో, లేకపోతే ఏ పందికొక్కులు పెట్టిందో బుర్ర ఎంత హోల్ పెట్టింది. ఈ బిలము అంటే బిలము అంటే ఇదిగో ఈ హోల్, ఈ గుంటలోకి వెళ్ళిపోండి. ఈ బిలమున ఈ పోయి చోరుండు అంటే దీంట్లోకి వెళ్ళిపోయి దాక్కోండి. ఘనభింక శిఖావలి దాంకకుండా, అగ్ని మీకు అంటకుండా నేనేం చేస్తాను, ఇసుకతో నేను కప్పేస్తా. ఆ రకంగా మీ అందరినీ నేను కాపాడుకుంటా. ఇంత స్టోరీ ఉంది. పద్యం ఏమో 4 ముక్కలు, పాఠమేమో ఇంత ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం చదువుకున్న పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. అసలు పరమగీతం అంటేనే పద్యభాగం లాంటిది కదా, కవితాత్మ రూపంగా రాయబడింది కదా. చెప్పాను కదా ప్రారంభంలో, ఉపోద్ఘాతంలో మీకు చెప్పాను కదా. డౌట్ ఉంటే చూసుకోండి. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యోబు, ఈ 5 పుస్తకాలని కావ్య గ్రంథాలు అన్నారు. కావ్య రూపంలో ఉంటాయి. అర్థమవుతుందండి. చదివితే అర్థం కావు, లోతుకి వెళ్ళాలి, తవ్వుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను లోతుకి వెళ్తానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా నా వెనకాల ఫాలో అవ్వండి. ద్రాక్ష తోట అంటే ఏంటి? మొదటి మాట రాసుకోండి. ద్రాక్ష తోట అంటే ఏంటి చెప్తున్నాను చూడండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 33 నుంచి నేనే చదువుతాను. మీ అందరూ చక్కగా కళ్ళెట్టి చూడండి, చెవులతో వినండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి, సైలెంట్ పెట్టేయండి. 33వ వచనం, 22వ పేజీ అమ్మ, కొత్త నిబంధన గ్రంథం 22వ పేజీ, మత్తయి శుభవార్త 21:33. మరియకు ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి, అంటే లీజుకిచ్చి, లేకపోతే గుత్తికిచ్చి అంటే వాళ్ళకి అప్పగించి, పన్నులకు అప్పగించి, లీజు కాదు వాళ్ళకి అప్పగించి దేశాంతరం పోయిను. 34వ వచనం, పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు, ఆ పనుల దగ్గరికి తన దాసులను పంపగా, ఆ యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు తన పనుల దగ్గరికి మరొక దాసులను పంపించాడు. కొంతమంది దాసులను పంపించాడు. ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రుబ్బిరి. మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. చంపేశారు, కొట్టేశారు, తరిమేశారు. తుదకు నా కుమారుని సన్మానించదు అనుకున్న ఆ యజమానుడు ఏం చేశాడంటే, నా దాసులను పంపిస్తుంటే వీళ్ళు సమాధానం చెప్పట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, లేదా లాభం ఇవ్వట్లేదు కదా, ఫలాలు ఇవ్వట్లేదు కదా, దాసులను పంపిస్తే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, తరిమేస్తున్నారు. ఈసారి నా సొంత కొడుకును పంపిస్తానని చెప్పి 37వ వచనం, తుదకు నా కుమారుని సన్మానించదు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. ఎవరి యొద్దకు? ఆ యజమాని యొక్క పన్నుల దగ్గరికి, ఆ తోట కాసే వాళ్ళ దగ్గరికి. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు. ఎవరంటే ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని.
తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపొట్ట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయున నేను. అక్కడ ఒక ఉపమానం చెప్పి అక్కడ వాళ్ళని అడుగుతున్నాడు. అందుకు వారు ఆ దుర్మార్గులు కఠినముగా సంహరించి ఆ దుర్మార్గులను యజమానుడు ఏం చేస్తాడంటే కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగేను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, దేవుని రాజ్యం అంటే తోట, ద్రాక్ష తోటని ఇక్కడ దేవుని రాజ్యంతో పోల్చడం జరిగింది. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ స్టోరీ మీ అందరికీ అర్థమైందా? లేదంటే ఒక చిన్న కథ మాదిరి మళ్ళీ చెప్తా, 2 నిమిషాలు ఎక్కువ టైం చెప్పను. నా వైపు చూడండి. నువ్వు ఇట్రా, త్వరగా వచ్చి. సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఈయన తోట యజమానుడు. ఎవరండి ఇతను? తోట యజమానుడు. ఋషి నుంచో, నవీన్ నుంచో. ఇప్పుడు ఈయన దూర ప్రాంతం వెళ్తూ ఈయన ద్రాక్ష తోట నాటించి ద్రాక్ష తోటను డెవలప్ చేసి ఎవరి చేతులు పెట్టాడు? ఋషికి నవీన్కి చేతిలో పెట్టి ఇతను దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను ఇటు వెళ్ళిపోయాడు కదా, దేశాంతరం వెళ్ళిపోయాడు. ఈ యజమానుడికి నేను కూడా ఒక దాసుని. అప్పుడు నన్ను పిలిచి, ఇదిగో ద్రాక్ష తోటని నేను కాపులకి ఇచ్చాను కదా, వాళ్ళ దగ్గర ఫలాలు ఉంటాయి కదా, ఫలాలు తీసుకురా. ద్రాక్ష తోట తొట్టి కూడా తొలిపించాను కదా, దాంట్లో రసం వేస్తారు కదా, తొక్కినప్పుడు రసం వస్తుంది కదా, దానివల్ల లాభం వస్తుంది కదా. ఆ ద్రాక్ష తోటకి లాభం పట్టడానికి ఈ మనిషి నన్ను ఈ యజమానుడు పనుల దగ్గర పంపిస్తే నన్ను ఏం చేశారు తెలుసా? ఈ పెద్ద మనుషులు, ఈ తోట కాపర్లు నన్ను కొట్టేశారు, ఇంకొకరిని చంపేశారు, ఇంకొకరిని తరిమేశారు. అప్పుడు ఈ మహానుభావుడు, ఈ యజమానుడు ఏం చేశాడంటే మరీ ఎక్కువ మంది దాసులను పంపిస్తే వాళ్ళను కూడా ఈ పనులు ఏం చేశారండి? వాళ్ళను కూడా అలాగే చేశారు. మూడోసారి యజమానుడు ఏమనుకున్నాడంటే ఈసారి నా కొడుకుని పంపిద్దాం. ఎవరిని పంపిద్దాం? ఈసారి నా కొడుకుని పంపిద్దాం. నా కొడుకుని పంపిస్తే సన్మానిస్తారు అనుకుని సొంత కుమారుణ్ణి, అరే బాబు ఫలం పట్టారా, లాభం పట్టారా అని తోట కాపుల దగ్గరికి పంపిస్తే ఈసారి వీళ్ళు ఏం చేశారు తెలుసా? దుర్మార్గులను రాయబడింది కదా అక్కడ. ఈ దుర్మార్గులు, మిమ్మల్ని అంటలేదే, ఊరిని ఉదాహరణ, ఈ దుర్మార్గులు ఏం చేశారు తెలుసా? అరే ఇదిగో ఈ ద్రాక్ష తోటకు వారసుడు వచ్చాడు, ఇప్పుడు ఈ వారసుని చంపేస్తే ఈ ద్రాక్ష తోట ఎవరిదైపోద్ది? మనదైపోద్ది. అందుకని వీడిని చంపేద్దాం అని చెప్పి ఆ కుమారుని పట్టుకుని చంపేశారు. అప్పుడు ఈ ఉపమానం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి, ఇప్పుడు చెప్పండి, ఆ యజమానుడు మరి తన దాసులను చంపినా తన కుమారుని చంపినా వారిని ఏం చేస్తాడు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరి గురించి ఉద్దేశించి చెప్పాడో యేసు ప్రభులు వాళ్ళతోనే సమాధానం చెప్పించాడు. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు, ఇంకేముంది, ఆ దుర్మార్గులను వెలివేసి ఆ ద్రాక్ష తోట మంచిగా కాపుకి ఇచ్చే వాళ్ళకి గుర్తుకిస్తాడు, మంచోళ్ళకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే యూదులు. చెప్పండి, ఋషి నవీన్ వీళ్ళిద్దరు ఎవరు? యూదులు. అంటే యూదుల చేతిలో నుంచి ద్రాక్ష తోటని, ఇది ద్రాక్ష తోట అనుకోండి, యూదుల చేతిలో నుంచి ద్రాక్ష తోటను తీసేసి ఎవరికి ఇచ్చేసాడు? ఇప్పుడు మీకు ఇచ్చేసాడు. గడిగా వగాలు చెప్పట్లా, వెళ్ళాను కూర్చోను. ఎవరికి ఇచ్చారు? అన్యజనులు. ఇదిగో రాళ్ళు, మీరు కేకలైపోతే కూర్చోండి, మీరు కేకలైపోతే ఈ రాళ్ళు కేకలేస్తాను. ఏంట రాళ్ళు? అన్యులు, అన్య జనాంగానికి సాదృశ్యం మనమే. ఆ ద్రాక్ష తోట అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ద్రాక్ష తోటని దేనికి పోల్చి మాట్లాడారంటే యూదా, ఇజ్రాయేల్ తెగకి సాదృశ్యం. రాసుకోండి, ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేల్, యూదా జాతికి సాదృశ్యం. ఈ యూదా జాతి ఒక ద్రాక్ష తోటకి పోల్చబడింది. ఆయనే నాటాడు. ఐగుప్తులో నుంచి ఆయన గద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్లుగా ఇజ్రాయేలును మోసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నాటాడు ఆయన. ఆ ద్రాక్ష తోట నుంచి ఎవరైనా మీకు కొబ్బరి తోట వేసుకున్నారండి. మన రమ్మగారు అయితే అక్కడ పూలు రకరకాల ఏం కయ్యేది మనం మాకు పంపించారు, ఫ్యాషన్ ఫుడ్ పెట్టారండి. ఫ్యాషన్ ఫుడ్ పెట్టారు, రకరకాల ఫుడ్. ఎవరు తింటా కోసం? పక్కన వాళ్ళు తింటాక, గేదెలు తింటాక, మంచి పళ్ళు కాస్తాక. ఇప్పుడు ఎవరైనా ఒక తోట వేసుకున్నారంటే ఆ తోట ఫలం తిందామనే కదా. యేసు దేవాది దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నాటితే ఈ ఇజ్రాయేలు, ఈ యూదా అనబడినటువంటి ఈ తెగ దేవుడికి ఫలాన్ని ఇవ్వలేదంట.
దేవుడికి ఫలం ఇవ్వకపోగా ఏం చేశారంటే కారు ద్రాక్షలు కాసినాయి అంట. ఏం ద్రాక్షలు అండి? కారు ద్రాక్ష. ఈ ఉపమానం అంతట్లో మీకు నేను సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను క్రాస్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పీడ్ మైండ్ సెట్ ఉంటే మీకు అర్థమైంది. యజమాని ఎవరంటే దేవుడు, కావలి గోపురం అంటే ఆ జాతి శత్రువుల నుంచి రక్షించాలన్న గట్టి కోరిక. పంట ఉందా? మామిడి తోట ఉందా? మామిడి తోట చివరన ఒక పాక లాంటిది వేస్తాడు, పెద్ద గోపురం లాంటి. అక్కడే పడుకుంటాడు రైతు, అక్కడే కాపు కాస్తాడు. ఎవడైనా దొంగోడు వస్తాడేమో, పండ్లు కాసేసుకుంటాడేమో, ఏమైనా పురుగు పట్టిద్దేమో, ఆ పంటకి మరి పురుగుల మందు కొట్టాలని ఆ గోపురం మీదే ఉండి ఆ రైతు ఏం చేస్తాడు? ఇలా కూర్చుని కాపలా కాస్తాడు. కాపలా గోపురం అంటే అది ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేల్ జాతికి సాదృశ్యం. తన దాసులను పంపించాడంట యజమానుడు. ఫస్ట్ వాళ్ళకి ఎవరిని పంపించాడు? తన దాసులను పంపించాడు. ఎవరి దాసులు అంటే ప్రవక్తలు. రాసుకోండి, దాసులు అంటే ప్రవక్తలు. ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. ఈ మిఖాయా ప్రవక్త, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. మిఖాయా ప్రవక్తను పంపిస్తే చెరసల్లో వేసేశారు. యెరోబాము రాజు దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపిస్తే చెయ్యెత్తాడు, చెయ్యండిపోయింది. యెరోబాము రాజు చెయ్యండిపోయింది. అలా ప్రవక్తల మీద కోపగించుకున్నారు. ప్రవక్తల్ని రాళ్ళతో కొట్టి చంపారు, ప్రవక్తల్ని రంపాలతో కోసి చంపారు, ప్రవక్తల్ని భయంకరంగా చంపారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడి ఉంది. ప్రవక్తల యొక్క మరణాలు అక్కడ ఉంటే తర్వాత చదువుకోండి. ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి సింపుల్ గా టచ్ చేసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇజ్రాయేలు జాతి అది అర్థమైంది కదా. ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీకు అర్థం అవడం కోసం మరొక మాట, తర్వాత వెంటనే ముందుకెళ్ళిపోతాం. నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండిన. ఎవరా ప్రియుడు? దేవుడే. ఎవరా ప్రియుడు? దేవునికి సాదృశ్యం. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను అదుగో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని అదుగో చెప్పానుగా ఎదురు చూచుచుండెను. ఆ ద్రాక్షల తొట్టు అంటే అర్థం ఏంటి? పండిపోయిన ఆ ద్రాక్ష కాయల్ని ఆ తొట్టులో వేసి తొక్కుతారు. తొక్కినప్పుడు ద్రాక్ష కాయల నుంచి ఏమొస్తుంది బయటికి? రసం. ద్రాక్ష రసం ఎంత విలువ తెలుసా? ఎంత రేటో తెలుసా? ఎంత ఆరోగ్యమో తెలుసా? ఆ ద్రాక్ష కాయల నుంచి వచ్చే ఆ రసాన్ని అమ్మితే లాభం వస్తుంది. ఆ లాభం కోసం కాపరి ఎవరైనా చూస్తారు. దేవుడు కూడా ఇక్కడ ఒక కాపరిగా ఉన్నాడు, ద్రాక్ష తోట యజమానిగా ఉన్నాడు. కొంతమంది పన్నోళ్ళకి ఇస్తే ఆ పన్నోళ్ళు ఫలాన్ని ఇవ్వట్లేదంట, దేవుని కోసం మంచి ఫలాలను కాయట్లేదంట, కారు ద్రాక్షలు కాసినాయి అంట. చూడండి, తర్వాత చదవండి. ఎదురు చూచుచుండేను కానీ అది ఏ ద్రాక్షలు కాసిందంట? కారు ద్రాక్షలు అంటే పనికిరాని పళ్ళు. ఏదైనా తిందామని పండు నోట్లో పెట్టుకుంటే చేదు, పులుపు రొట్టు, అసలు పనికి మాలింది. మంచి ఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడితే ఆ చెట్టు, ఆ యూదా జాతి, ఆ ఇశ్రాయేలు జాతి దేవునికి ఏమిచ్చిందో తెలుసా? కారు ద్రాక్షలను ఇచ్చిందంట. మారు మనసు లేదు వాళ్ళకి, ఫలాలు లేవంటే మారు మనసు లేదు వాళ్ళకి. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ప్రజలను చూసి అన్నాడు, ఎవడ్రా మీకు బుద్ధి చెప్పింది? అబ్రహాము మా తండ్రి అని మీలో ఎవరు చెప్పుకుంటూ తలంచుకోవద్దు, అతిశయింపొద్దు. మీరు సర్పసంతానరా, మీరు దేవుని పిల్లలు అయితే మంచి పాలలే కాసేవాళ్ళు కదరా. తిట్టాడు తిట్టలేదండి? ప్రవక్త బాప్తిస్మం ఇచ్చి యోహాను తిట్టాడండి. తర్వాత కారు ద్రాక్షల తర్వాత చదవమా. ఇక్కడ ఒక మాట చదువుతాను. మనము దేవుని దగ్గరికి వచ్చి న్యాయం అడగాల, దేవుడు మన దగ్గరకు వచ్చి న్యాయం అడగాల? సహజంగా మనమే దేవుని దగ్గర, అయ్యా నా జీవితంలో నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయయ్యా అని అడగాలి. విచిత్రం ఏంటి చెప్పనండి? దౌర్భాగ్యం ఏంటి చెప్పనండి? అసలు భయంకరమైన పరిస్థితి అంటే చెప్పనండి, దేవుడే న్యాయం అడుగుతున్నాడు. చూడండి, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకోవడం అంటే అది దేవుడే మనల్ని బతిమాలుతున్నాడంట, నాకు న్యాయం చేయాలి. ఏంటి ఆయన ఏం చేశాడో? ఆయనకి ఏం అన్యాయం జరిగింది? చదవండి.
నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి ద్రాక్ష తోట కోసం దేవుడు ఏం చేశాడో చెప్పండి. ద్రాక్ష తోట అనగా ఆనాడు ఇశ్రాయేలు సంఘానికి సాదృశ్యం, ఈనాడు సంఘానికి సాదృశ్యం. సంఘం ఉద్భవింపచేయబడడం వెనకాల ఆయన మరణం ఉంది. నా ప్రాణం పెట్టాను ఈ తోట కోసం, నా ప్రాణం పెట్టాను ఈ ద్రాక్ష తోట కోసం, అంతకంటే ఏం చేయను? నా ప్రాణం అర్పించాను, నా ప్రాణం అర్పించాను. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. పాడాలి. అర్హుడా నీవే యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఎత్తడి సర్పము వోలే పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వోలే పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువపై వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా, 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 యేసయ్యా. నలువది సంవత్సరములో అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. ఆకలి తీర్చావు కదిలే బండవై, దాహము తీర్చావు జీవారమై. ఆకలి తీర్చావు కదిలే బండవై, దాహము తీర్చావు యేసయ్యా, 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 నా యేసయ్యా. నా యేసయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. ఈ పాటలో 2 చరణాలు పాడాను. ఒకటి ఇశ్రాయేలీయుల ద్రాక్ష తోటను గురించి, 2 సంఘమనే తోట గురించి. బండను చీల్చి జీవజల నదులను పారజేశాడు, ఆకాశమును చీల్చి ఆహారాన్ని ఇచ్చాడు. అది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలుల జాతి కోసం దేవుడు చేసిన త్యాగమైతే, క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయనే జీవాహారమై దిగి వచ్చాడు. ఆయనే జీవజల నదులై జీవజలమై, ఇదిగో నేను జీవజలము నీకు ఇస్తానన్నాడు. అది ఆయన జీవజలమై ఉన్నాడు, ఆయన జీవ ఆహారమై ఉన్నాడు. ఆయన కలవరి కొండపై చనిపోయినప్పుడు ఈయన చచ్చిపోయాడు బతికడని ఆ సైనికుడు ఏం చేశాడంటే ఒక పెద్ద బల్లుపు తీసుకుని పక్కలో ఏం చేశాడు, పొడిచాడు. పొడిచినప్పుడు ఆయన ఆ గాయంలో నుంచి ఆఖరి రక్తపు ఆఖరి నీరు కూడా బయటకు వచ్చినాయి అంట. ఆ గాయములో నుంచి ఉద్భవింపజేయబడిందే సంఘం అనే తోట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమ పలుకుదాం.
ఇజ్రాయేల్ జాతి అనడానికి మీకు రిఫరెన్స్ ఇచ్చాను. మరి సంఘం అనడానికి ఆ ద్రాక్ష తోట అంటే సంఘం అనటానికి మీకు ఒక రిఫరెన్స్ ఇవ్వాలిగా. తీయండి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. అసలు చెప్పంగానే చదివేయాలి, రిఫరెన్స్ మాట్లాడుద్దా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలు, ఇప్పుడు నా వైపు చూడండి. ఈ మాట వెనక చెప్పండి. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు అంటే క్రైస్తవులు, వారు అంటే ఇజ్రాయేలీలు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి. వారంటే ఎవరు? ఇజ్రాయేలీలు. మీరు అంటే క్రైస్తవులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? క్రొత్త నిబంధన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నిజమైన ద్రాక్షావల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనాలేని నీ ప్రేమ, ఎనాలేని నీ ప్రేమ, ఎనాలేని నీ ప్రేమ, ఎనాలేని నీ ప్రేమ. హల్లెలూయా. ద్రాక్ష తోట కోసం, ద్రాక్షావల్లి కోసం యేసయ్య తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. నువ్వేం చేశావు? మంచి ఫలాలు ఫలిస్తావని యేసయ్య నీ దగ్గరకు వస్తే కారు ద్రాక్షలు ఫలించావు. నిన్ను నీ తల్లి గర్భంలో రూపించింది ఆయన. తల్లి గర్భంలో నుంచి బయటికి రావటానికి నీకు ద్వారం తెరిచింది ఆయన. రిఫరెన్స్ ఇమ్మంటారా? కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి గర్భంలో నీవు నన్ను రూపించిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును. మీరు మీ తల్లి గర్భంలో జిరాక్స్ చేసుకుని పుట్టారా? ఇక్కడ ముక్కు ఉండాలి, ఇక్కడ కళ్ళు ఉండాలి, ఇక్కడ మెదడు ఉండాలి, ఇక్కడ కాళ్ళు ఉండాలి, ఇక్కడ కిడ్నీ ఉండాలి, ఇక్కడ లివర్ ఉండాలని ఎవరు ప్రవేశపెట్టారు? అక్కడ ఎవరు ప్రాణం పెట్టారు? తల్లి గర్భంలో ఎముకలు ఎలా ఉద్ధరించబడ్డాయి? శరీరం ఎలా అమర్చబడింది? ఎముకలు ఎలా ఒకదానికొకటి పొదిగిని, ఎలా నరాలు వచ్చినాయి, ఎలా కళ్ళు వచ్చినాయి, ఎలా మెదడు తలభాగం వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చినాయి? నరుని ఆయువు చూడండి, దేవుని ఊపిరి అన్నాడు యోబు గారు. నరుని నాసికా రంధ్రములలో ఎవరు ఊపిరి ఉందంట? నీ నాసికా రంధ్రాలు, నీ ముక్కులో ఆయన ఊపిరి ఉంది. జాగ్రత్త. నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మయ్యాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని మహింపంట. ఒక మట్టి ముద్దను చేసి ఆ మట్టిని మనిషిగా చేసి ఆ మనిషి యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊది నరుని జీవాత్మగా చేశాడు దేవుడు. నిన్ను మట్టి నుంచి తీసిన వాడు దేవుడు, నీకు ప్రాణం పోసిన వాడు దేవుడు. నిన్ను కని అంటే మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు కన్నారండి మమ్మల్ని. మీరు కాదని ఎవరు చెప్పారు? మీ శరీరాన్ని కన్నది మీ తల్లిదండ్రులే కానీ మీ శరీరం లోపల ఒకటి ఉంది, దాన్ని ఏమంటారు? ఆత్మ. డ్రమ్స్ కొట్టొద్దు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి, ఆ ఆత్మను కన్నదెవరు? ఆత్మదేవుడు. నీ శరీరాన్ని కన్నది శరీరులైతే నీ ఆత్మ కన్నది ఆత్మస్వరూపైన దేవుడు. ఆయనకు నువ్వే లెక్క చెప్తావు? అమ్మో, నేను సమయానికి ఇంటికి రాకపోతే నా తండ్రి తిడతాడు, నా తల్లి తిడతాడని భయం ఉంది. కన్న తల్లిదండ్రులకి భయపడుతున్నావు, దేవునికి భయపడవా మరి నువ్వు? ఇంత మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు వాళ్ళని బట్టి చాలా సంతోషిస్తున్నావు. మరి అంత మంచి తల్లిని, అంత మంచి తండ్రిని ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టేశావే.
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ఫలాలను ఇస్తారని. ఇప్పుడు ఇంత కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివించేది ఎందుకని? వీళ్ళ భవిష్యత్తులో పెద్దోళ్ళు అయ్యాక ఉద్యోగాలు చేసుకుని వాళ్ళకి డబ్బులు సంపాదించి వీళ్ళ తల్లిదండ్రులు కాలో చేయి వంగితే ఆ తల్లిదండ్రులు చేసుకోలేకపోతే మంచాల మీద పడితే ఈ కన్నబిడ్డలే వాళ్ళని ఆదరిస్తారని నెమ్మది ఆ పిల్లలతో కలుగుద్దని ఒక వాంఛ, ఒక కోరిక. గాలి వదిలేస్తున్నారా తల్లిదండ్రులు ఈ రోజున? మమ్మీ బాయ్, టాటా, సీయూ, గుడ్ బాయ్ అని చెప్పి విమానాలు ఎక్కిపోతున్నారు ఇతర దేశాలకి. తల్లిదండ్రులని గాలికి వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితికి సాదృశ్యం నువ్వు దేవుణ్ణి పట్టించుకోకపోతే. నిన్ను కన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు ఇశ్రాయేలుల సంఘం, ఈనాడు క్రైస్తవ సంఘం ద్రాక్ష తోటకి సాదృశ్యం. నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. ఇప్పుడు రెండో మాటలకు వస్తున్నా. ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచడం అంటే సంఘానికి కాపరత్వం చేయటం. సంఘానికి ఏం చెప్పండి? కాపరి. ఒక తోటకి కావలివాడు ఉంటాడు కదా, ఏమనాలి? ఇంకేమనాలి? ఒకప్పుడు పాలేరుతనం చేసేవాళ్ళు అనేవాళ్ళు కదా. సరే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంతకు చెప్పాను, కావలివాడు అంటే యజమానుడు జీతం ఇస్తాడు అతనికి. ఏం చేస్తాడు చెప్పండి? యజమానుడు ఏం చేస్తాడు? జీతగాడే కానీ కాపరి కాదు. కాపరి ప్రాణం పెడతాడు, జీతగాడు పారిపోతాడు అవసరం ప్రాణం మీదకి వస్తే. కాపరి అయిన దేవుడు ప్రాణం పెట్టాడు. ఇక్కడ కావలివాడు అన్నమాట. ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉందంట. ఇక్కడ 3 రకాల దైవజనులు ఉన్నారు. నా వైపు చూడాలి. ఒక్క మాట మీరు డిసప్పాయింట్ అయినా మీకు అర్థం కాదు సబ్జెక్ట్. ద్రాక్ష తోట అంటే ఏంటి చెప్పండి? అయిపోయింది, పిల్లమెంటలు రాలిపోయింది, ఫీజు మారిపోయింది. ద్రాక్ష తోట అంటే ఏంటి చెప్పండి? అమ్మ ఎవరు చెప్పారు? ఇజ్రాయేలు జాతి. ఇంకా ద్రాక్ష తోట అనగా సంఘం. ద్రాక్ష తోట అనగా ఇజ్రాయెల్ యోధా జాతికి సాదృశ్యం. నేటి దినాల్లో ద్రాక్ష తోట అనగా సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచారంట. ఏంటి ద్రాక్ష తోట అంటే? సంఘం అని మీకు చెప్పాను కదా. కావలివాడు అంటే పాస్టర్, యాజకుడు. మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ఇప్పుడు ఇది మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ ఉంది. మిస్టేక్ కాదు, చిన్న వ్యత్యాసం ఉంది. 2 రకాల సంఘాలు ఉన్నాయి. నా వైపు చూడాలి. 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటేమో నామకార్థమైన సంఘం, మరొకటి నిజమైన సంఘం. చెప్పండి. ఒకటి, 2. ఈ నామకార్థుల వల్ల ఈ రోజుల్లో దేవుడి నామం దూషించబడుతుంది. ఈ నామకార్థుల వల్లే పాస్టర్లు దూషించబడుతున్నారు. ఈ నామకార్థుల వల్లే చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ నామకార్థులు చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలుసా? నేను ప్రార్థన చేశాను, యేసయ్య నా భుజమే చేయేశాడు, నాతో ఊసులు చెప్పాడు, నాతో కలిసి వంట చేశాడు, నన్ను తీసుకెళ్లి కూరగాయల షాపుకి తినిపించాడు, కూరగాయలు నాకు కొనిపెట్టాడు, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, నేను ప్రార్థన చేశా, నాకు రీఛార్జ్ వచ్చేసింది, గ్యాస్ బండ్ అయిపోయింది, నేను ప్రార్థన చేశా, గ్యాస్ బండ్ తెచ్చిపెట్టేసాడు యేసయ్య. చెప్పు తీసుకు కొట్టాలా? యేసయ్యని పనుని చేసేసారు వాళ్ళందరూ కలిపి. యేసయ్య నాకు బంగారం దొరకాలి ప్రభు అని ప్రార్థన చేసిందంట. 4 కాసులు దొరికిందంట. ఆ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత అడవాలి? అంటే ఒకళ్ళ మెడలో తెంచేసి నీ ముందడెత్తాడా యేసయ్య? అంటే యేసయ్యని దొంగని చేసేసావుగా, యేసయ్యని దొంగని చేసేసావుగా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నామకార్థమైన సంఘం ఉంది, నిజమైన సంఘం ఉంది. దేవుని కోసం ప్రాణం పెట్టే, ప్రాణాలు అర్పించే సంఘ బిడ్డలు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు. హతసాక్షులు అయిపోయారు దేవుని కోసం. శిష్యులలో 11 మంది తల నరికేశారు, బతుకున్నగానే చర్మం తోళ్ళు ఒలిచేశారు, శరచ్ఛేదనం చేశారు, ఎక్సాకారంలో సిలివేశారు, ఇంటూ ఆకారంలో సిలివేశారు, తలకిందులుగా సిలివేశారు, సింహాలకి ఆహారంగా వేశారు. యేసయ్యని నమ్మినందుకు, యేసయ్యని ప్రకటించినందుకు, యేసయ్య కోసం అలా ప్రాణాలు అర్పించిన హతసాక్షులు ఉన్నారు. కాబట్టి నేటికి క్రైస్తవ్యం వ్యాపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహింపరుతా. ఈమె బాధ ఏంటంటే నిజమైన సంఘానికి కాపరిగా ఉంటే బాగుండేది. ఈమె బాధ ఏంటంటే కాపర్లు 3 రకాలని చెప్పాను కదా. ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి, తమ్మంతట తామే సేవకులైపోతారు. బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకునే బోధకులు. బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకునే బాబు. 2, సంఘం అందరూ కలిసి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని సేవకునిగా నియమిస్తారు. ఇది 2వ తెగ. 3వ కాపురం ఏంటంటే దేవుని దర్శనం పొందుకుని దేవుని పిలుపుని బట్టి, దేవుడు పిలిస్తేనే, దేవుడు ఏర్పరచుకుంటేనే వచ్చి చేసే సేవకుడు. 3 రకాల సేవకులు ఉన్నారు మీ ప్రపంచంలో. మీరు చూడండి, 3 రకాలలో ఉంటారు. తమకు తాముగా పిలుపు లేకుండా, దర్శనం లేకుండా వచ్చి సేవ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల దేవునికి అవమానం కలుగుద్ది. 2, సంఘం అందరూ కలిసి ఒక కాపరిని ఏర్పాటు చేసుకుంటారు. అది కూడా ఇబ్బందే. 3 ఏంటంటే దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసే సంఘానికి దేవుడు ఒక వ్యక్తి కాపరిగా ఉంటాడు. అది ఉండాల్సినటువంటి తత్వం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేను ప్రారంభ దినాల్లో ఆటో తోలుకుంటూ ఉండేవాడిని. ఏమంటే చాలా భయంకరమైన పనులు, సిగరెట్లు, మందు, భయంకరమైన వ్యసనాలు తిరుగుతూ ఉండేవాడిని. మా అమ్మమ్మ గారు, మన మన లక్ష్మణరావు గారు వీళ్ళు నన్ను బాగా తరబిది చేసి, వీళ్ళు బాగా నా బుర్ర వాష్ చేసి, నువ్వు నిలబడాలి, సేవకు నాలాంటి పనికిరాడన్నా, నేను వ్యర్థుడినన్నా, భయంకరుణ్ణంటే ఎవరు చేయలేదు తప్పు తమ్ముడా, ఎవరు చేయలేదు తప్పు చెప్పు. నీ పట్ల దేవుని చిత్తం ఉంది. చిన్నప్పటి నుంచి నువ్వే చెప్తావు కదా, ఆ పాస్టర్ గారు రాబోయే రోజులు కాబోయే పాదరి అనేవాడు అంటావు కదా. నీ పట్ల దేవుని చిత్తం ఉంది. నాతో మాట్లాడాలి కదా దేవుడు. నువ్వు నిలబడి మాట్లాడతాడని వాళ్ళు నన్ను నిలబెట్టారు. రెండో వర్గానికి చెందిన వాడిని. ఒకసారి బార్బర్ షాప్కి వెళ్తే అక్కడ ఒక యవనస్తుడు కనిపించాడు, కీబోర్డ్ ప్లేయర్ ఆయనకి నాకు సంభాషించాడు. తమ్ముడా, దేవుని ఏర్పాటు ఉందా, దేవుని పిలుపు ఉందా, దేవుని దర్శనం ఉందా అని అడిగాడు. గుండెల్లో భయం వేసింది, దడొచ్చింది. నిజమే కదా, దేవుడు నన్ను పిలుచుకోలేదుగా, వీళ్ళు నన్ను నిలబెట్టారుగా. అప్పుడు ఉపవాసం ఉండటం ప్రారంభించా. 4 రోజులు మంచినీళ్ళు తప్ప, టీ తప్ప ఇంకేం తీసుకోవాలా. మా వెనక గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నన్ను చూసి మా అమ్మకు భయపడి 5వ రోజున బతిమలు ఏదో తెచ్చిపెట్టింది, టిఫిన్ ఏదో తెచ్చిపెట్టింది. ఈ 4 రోజులు ఉపవాసం అయిన తర్వాత 2 దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ఆ 2 దర్శనాలకి ముందు రాత్రి అన్న చెప్పాడే, ఉపవాసాలు ముగించక ముందు సేవ వేరు, ఉపవాసాలు ముగించక ముందు సేవ వేరు, ముగించిన తర్వాత సేవ వేరని. అలాగా ఆ దర్శనాలు రాకముందు నా సేవ వేరు, ఆ దర్శనాలు వచ్చిన తర్వాత నా వాక్చతుర్యం కానీ, నా అప్పుడు పీసు గొంతుకున్నారు. మాట్లాడితే చిరాకు పడేవాడు, సన్న గొంతు, పీసు గొంతుగా. 10 నిమిషాలు మాట్లాడతా తడతడ వణిగిపోయేవాడిని. ఇప్పుడు గంట అయినా సరే 2 గంటలు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు అదే ఆయన దర్శనం ఇచ్చాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిశ్చిత కలిగి నిలబడ్డాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 2వ కేటగిరీ నుంచి 3వ కేటగిరీలోకి వచ్చా. ఈమె 2వ కేటగిరీలోనే ఉంది. నన్ను ఈ నామకార్థమైన క్రైస్తవ సంఘానికి నన్ను కాపరిగా పెట్టారు. వీళ్ళు చూస్తే మాటినేవాళ్ళు కాదు, వీళ్ళు చూస్తే నామకార్థులు. వీళ్ళకి లోకం కావాలి, వీళ్ళకి దేవుడు కావాలి, వీళ్ళకి పరిశుద్ధత కావాలి, వీళ్ళకి అపరిశుద్ధత కావాలి, వీళ్ళకి న్యాయం అన్యాయం 2 చేస్తారు. మందిరానికి వస్తారు, బయటికి వెళ్ళి కుక్కల్లాగా పందుల్లాగా తిరిగేస్తారు. అయ్యో, ఈ నామకార్థమైన సంఘానికి నా సహోదరులు నన్ను కావలి కత్తిగా ఉంచారని బాధపడుతుంది. అప్పుడు 3వ మాట మాట్లాడి. 2 మాటలు మీకు అర్థమైపోయినాయా? ద్రాక్ష తోట అంటే ఏంటో చెప్పాను, ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచడం అంటే ఏంటో చెప్పాను. ఒక సంఘానికి కాపరగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఈ షులమితి ఆ సహోదరులు కోపపడి ఆమెను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచారు. ఈ రోజులో చాలా మంది సేవకులు కూడా ఈ షులమితి చెప్పిన మాట మాదిరే ఉన్నారు. నా వెనకాల చెప్పండి మాట. నా సొంత తోటను కాయకపోతిని, నా సొంత తోటను కాయకపోతిని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీన్ని వివరించే ముందు 2వ మాట కొంచెం ఒకటి మర్చిపోయాను. మార్తా మరి ఇద్దరు ఉన్నారు కదా. మార్తా ఏం చేస్తుంది? అందరు చెప్పాలి, రాసుకుంటున్నారు. ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి ఏం చేస్తుంది? మార్తా నామకార్థమైన సంఘానికి సాదృశ్యం. చాలా మంది విస్తారమైన పనులు పెట్టుకుని చూశారు, ఈరోజు మందిరాలకు రాలేదు అంటే నామకార్థులు. నువ్వు మందిరానికి ఆబ్సెంట్ అయ్యంటే నామకార్థుడే. మరి ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు? 4 విషయాలు చెప్తే రాసుకుంటే గబగబా. యేసు పాదాల చెంత కూర్చున్న మరియా, యేసు పాదాల చెంత కూర్చున్న మరియా, ఆయన బోధ వినుచున్న మరియా. 2, 1 కూర్చుంది, 2 వింటుంది. మీరు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు. 3 ప్రభు మెప్పు పొందిన మరియా. మార్తా, నీవేళ విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. మరియా మేలైన దానిని, ఉత్తమమైన దానిని చేస్తుంది. ఏంటి మేలైనది? ఏమిటి ఉత్తమమైనది అంటే యేసయ్య పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు వినటమే ఉత్తమం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువును గణపరిచిన మరియా. యోహాను సువార్త 12:3లో దాన్ని ఏమంటారు? తైలము చేత అభిషేకించి గణపరిచింది. 4 విషయాలు చెప్పాను, గబగబా చెప్పాను. మొట్టమొదటి మాట యేసయ్య పాదాల చెంత కూర్చున్న మరియా. ఆయన 2, 3, 4 అమ్మయ్య చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. వీటిని వివరిస్తే అసలు సబ్జెక్ట్ ఆగిపోద్దని 2కి టచ్ చేసుకుని వచ్చేసా. ఇప్పుడు ఆఖరి మాట 10 నిమిషాల్లో చెప్పి ముగించేస్తా, టైం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరెవరిని అడగాలంటే ఇక్కడ తోటలు ఎవరికి ఉన్నాయి? చిన్న చిన్న మొక్కలు కానీ 4-5 మొక్కలు 10 మొక్కలు మంచి మొక్కలు, మంచి తోట ఎవరికి ఉంది? ఇక్కడ బుజ్జిగారికి ఉందంట. డాబా పైన పెట్టేసింది ఆమె తోట. అమ్మగారు అయితే బిల్డింగ్ పక్కన పెట్టారు. ఆమె ప్లేస్ లేదని బిల్డింగ్ పైన పెట్టేసింది. యాసకాలంలో అమ్మ నువ్వు ఏమైపోతావో రా అమ్మ అని కౌరంపితే కొడుకు, నేను రాను నాకు మొక్కలు అనేరు అంటే మొక్కల్ని ఒక ప్రాణంగా చూసుకుంటున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు మీ ఇద్దరిని అడుగుతున్న ప్రశ్న, అమ్మ మీ తోటలకు
మీ మల్లెపూలు, లేకపోతే ఫ్యాషన్ ఫ్రూట్లు, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్లు పండించేస్తున్నావా? డాబా పైన నిమ్మకాయలు పండించేస్తున్నావా? అమ్మో దేవునికి స్తోత్రం. అమ్మా బుజ్జమ్మ గారు, రామగారు, మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెడుతున్నారండి? అసలు కామన్గా ఎన్ని రోజులకు ఒకసారి పోతారు నీళ్ళు? రోజు పోయిపోతే ఏమైపోద్దట అమ్మా? చెట్టు ఎండిపోద్దంట. చెట్టుకిచ్చినంత ఆధిక్యత, చెట్టుకిచ్చినంత ఏమన్నా అర్థం కావట్లా ఇంపార్టెన్స్, చెట్టుకిచ్చినంత టైము, చెట్టుకిచ్చినంత వాల్యూ నీ ఆత్మీయ జీవితానికి ఇచ్చుకోలేకపోతున్నావు. అమ్మా బైబిల్ ఎందుకు చదవాలా? ఖాళీ లేదు పాస్టర్ గారు. అమ్మ మందిరానికి ఎందుకు రాలా? ఖాళీ లేదు పాస్టర్ గారు. ఇదిగో సొంత తోటను కాపు కాయలేకపోతున్నావు, నువ్వు నీరు పోయలేకపోతున్నావు. నీరంటే వాక్యం, నీరంటే ప్రార్థన, విత్తనం అంటే వాక్యం. విత్తబడుతున్న దేవుని వాక్యానికి నువ్వు ప్రార్థనని నీరు పోయాలి, అప్పుడే ఫలిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వెనకాల చెప్పండి, నా సొంత తోటను కాపు కాయకపోతేనే అంటే దాని అర్థం ఏంటి? నా సొంత తోట అంటే ఇక్కడ వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక సేవకుడిని, ఒక పాస్టర్ని, మీ అందరికీ నేను బోధిస్తున్నా. మీ అందరికీ బోధించిన నేను కూడా కొన్నిసార్లు కదిలిపోయే పరిస్థితులు వస్తాయి, తప్పు చేసే పరిస్థితులు వస్తాయి, పడిపోయే అవకాశాలు వస్తాయి. అప్పుడు నేనేం చేయాలి? నేను పడిపోకుండా నేనేం చేయాలి? బైబిల్లో ఒక మాట ఉంది, రిఫరెన్స్ ఇస్తే టైం సరిపోదు. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్త చూసుకోవాలంట. కావలివాడు ఆ పంటని జాగ్రత్తగా చూస్తున్నాడంట. దొంగోడు వస్తున్నాడేమో, పురుగడుతుందేమో, పంట పోద్దేమో అని ఆ పంట మీద కళ్ళెట్టుకుని బతుకుతున్న ఆ పంటే సర్వస్వం. మరి నీ ఆత్మీయమనే పంట ఏమైపోయిందో ఏనాడన్నా చూసుకున్నావా? తొంగి ఆదివారం ఆశ్రయించుకుని అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావే తప్ప ఉపవాస ప్రార్థన ఉందా మన బ్రతుకులో? మన దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం ఏనాడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? నామకార్థుడు కాదా నువ్వు? ఆదివారం వచ్చి అలా కనబడి ఆశ్రయించుకుని వెళ్ళిపోతున్నావంటే నామకార్థమైన క్రైస్తవుడు కాదా నువ్వు? కారు ద్రాక్షలు కాసే తోటవు కాదా నువ్వు? నీ తోటను కాపు కాయాలి అంటే దాని అర్థం ఏంటంటే నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఆ తోట ఫలించాలని కోరుకుంటాడుగా కాపరి, పూలు పూయాలి, పండ్లు కాయాలి అని కోరుకుంటాడుగా. దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ నీలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. భక్తుడైన యోహాను గాయని బట్టి అంటాడు, 3వ యోహాను పత్రిక 2వ వచనంలో. ఒక విశ్వాసిని చూసి సేవకుడు అంటాడు, ప్రియుడా నువ్వు వర్ధిల్లాలి. ఎక్కడా ఎక్కడా? అతి బుజ్జిగారు కొట్టండి చెప్పట్లే గట్టిగా. కొట్టండి. ఎక్కడ వర్ధిల్లాలి? నీ ఆత్మలో వర్ధిల్లాలి. అన్ని విషయములలో అంటే శారీరకంగా, భౌతికంగా, మానసికంగా అన్ని విషయములలో సుఖ సౌఖ్యము కలిగి ఉండవాలని నేను కోరుచున్నాను అంటున్నాడు భక్తుడు. సేవకుని ప్రార్థనదే. ఈరోజు నీ వ్యక్తిగా సేవకుడని చెప్తున్నాను, సేవకునికి అనుకోమాకండి. మీ వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. నా సొంత తోటను కాపు కాయకపోతే ప్రతిరోజు నీరెట్టకపోతే మొక్క ఎండిపోయిద్ది కదా, ఆ పంట పాడైపోద్ది కదా, ఆ తోట నాశనం అయిపోద్ది కదా. మరి నీ ఆత్మీయ జీవితం అనే వ్యక్తిగత పంటను నువ్వు ప్రతిరోజు భద్రంగా కాపాడుకుంటున్నావా? ప్రార్థనని నీరు పోస్తున్నావా? వాక్యమనే విత్తనం కలిగి ఉన్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ కావలు వాడు గోపురం మీద కూర్చుని ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు రాత్రి అనక పగలనక లైట్ టార్చ్ లైట్ వేసి ఎక్కడ పురుగు పట్టిందేమో, ఎక్కడ దొంగోడు వస్తున్నాడేమో, ఎవరన్నా కాయలు కోసుకుపోతున్నారేమో, ఏం చేస్తాడు? పరిశీలన. మరి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పరిశీలన కలిగి ఉన్నావా? భక్తుడు ఒక ఆయన కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా హృదయాన్ని చూడు, పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు ఉన్నదేమో చూడుము. నిత్యమైన మార్గమును నన్ను తన హృదయాన్ని పరిశీలన చేసుకోవడం అంటే అది. ఎంతసేపు రాత్రి దైవజనుడు చెప్పినట్టు బూట్లకి, బ్యాగ్లకి, పుస్తకాలకి, ఫీజులకి ఇదే ప్రార్థన తప్ప నా కళ్ళు చెదిరిపోతున్నాయేమో, నా ఆలోచనలు చెదిరిపోతున్నాయేమో, నా తలంపులు చెదిరిపోతున్నాయేమో, నా హృదయం పాడైపోతుందేమో. యేసయ్యా నా హృదయాన్ని చూడు, ఎందుకంటే నా హృదయం బాల్యం నుంచి చెడ్డది, ఘోరమైన వ్యాధి గలది, నేను పాపిష్టుని, దుర్మార్గున్నయ్యా.
నీ కృపచేత నన్ను బలపరిచి నన్ను రక్షించి సంరక్షించి నీ తోటలోనికి తీసుకుని వచ్చావు. నీ శరీరంలో ఒక అవయవంగా నన్ను చేశావు. నీ శరీరాన్ని వృద్ధి చేసేలాగా నేను ఉండాలి, కానీ నీ శరీరంలో గాయం చేసేవాడుగా నేను కూడదు, నీ గాయాన్ని రేపేవాడుగా నేను ఉండకూడదు అని నిన్ను నీవు ప్రతిరోజు పరిశీలన చేసుకుంటే తోట కాసిన వాడు అవుతావు. చేసుకోకపోతే, పరిశీలన చేసుకోకపోతే తెల్లారు లేచిన మొదలుకొని ఆడలా ఉన్నాడు, ఈడలా ఉన్నాడు, ఆడి బతుకది, ఈడు బతుకది, నీ బతుకు నా బతుకు అలాగుంటే మన పంట పాడైపోద్ది. దొంగోడు వచ్చి పొలాలు కోసుకుపోతాడు, పురుగు వచ్చి పంట నాశనం చేసేస్తుంది, తర్వాత నెత్తిని చేతులు పెట్టుకుని ఆడవలసి వస్తుంది. నా సొంత తోటను కాపు కాయకపోతే నీ సహోదరుల వల్ల కోపానికి గురయ్యావు, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు. మీలో కూడా చాలా మంది కొంచెం కష్టం వస్తే, కలవరం వస్తే మోకాళ్ళేయడం మర్చిపోతారు, మీరు ప్రార్థన చేయడం మర్చిపోతారు, మీరు దేవుని మీద ఆధారపడడం మర్చిపోతారు. ఇక్కడ సహోదరుల యొక్క ఒత్తిడి వల్ల ఈమె వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ రోజున మీరు కూడా తోటి సహోదరుల వల్ల, తోటి రక్త సంబంధుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల ఏవో బాధలు వచ్చినాయని, ఏవో కష్టాలు వచ్చినాయని మీరు ప్రార్థన మానేస్తే మీ ఆత్మీయ తోటను కాయకపోవటానికి సాదృశ్యం అదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ మరొక మాట చెప్పునా, సేవకుడు అంటాడు పరిశుద్ధ పౌలు గారు, మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని కాకున్నట్లు నన్ను నేనేం చేస్తున్నాను? చప్పట్లు కొట్టినా సార్ అందరూ, స్టాండ్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు తను ఏం చేసుకుంటున్నాడు? పౌలు తను ఏం చేసుకుంటున్నాడు? ఇప్పుడు కొట్టుకోనా నల్లగొట్టుకుంటా వంటిదా? నల్లగొట్టుకుంటా వంటి ఏంటి? పాస్టమ్ గారు చికెన్ బిర్యానీ వండారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మామూలుగా ఉండదు వండితే. కానీ నేను ఎట్లా ఉన్నాను? ఉపవాసంలో ఉన్నాను. అది నల్లగొట్టుకుంటాం, ముట్టుకోకుండా ఉండటం, అది నల్లగొట్టుకోవటం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు నల్లగొట్టుకోవాలి శరీరాన్ని? ఈ శరీరంలో పాపం ఉంది కాబట్టి. పౌలు గారు ఏమన్నా తెలుసా? రిఫరెన్స్ రాసుకున్నాను కానీ మీకు అవసరం గ్రూప్లో పెడతా, టైం అయిపోయింది చెప్పేస్తున్నా. పౌలు గారు ఏమంటారంటే, నేను చెయ్యనుద్దేశించిన మేలును చేయక చేయకూడదు అనుకున్న కీడునే చేసేస్తున్నా. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాను, ఇతరులకు మేలు చేయాలనుకుంటున్నాను. అది ఈ పాపం నా శరీరంలో ఉంది, ఇది దౌర్భాగ్యమైంది అన్నాడు పౌలు. ఈ శరీరం అలాంటిది. నువ్వు అబద్ధం ఆడకూడదు అనుకుంటావు, అబద్ధం ఆడేస్తావు. మేలు చేయాలనుకుంటావు, చేయలేవు, చేతులు ముందుకు రావు, అంతే. అలాంటి శరీరం కాబట్టే ఈ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. ఎలా నల్లగొట్టుకోవాలంటే ఉపవాసము ద్వారా నల్లగొట్టుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం ఏమైద్ది? బలహీనమైద్ది. అప్పుడు ఆత్మ ఏమైద్ది? బలపడిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సన్నజాజి మొక్కలు పెట్టేవాళ్ళు మా అమ్మ పాస్టర్ గారు ఇప్పుడు అక్కడ జీవనం పెట్టారు. ఇవి కొంచెం ముదిరినప్పుడు ముదురాకులు వస్తాయి. అప్పుడు ఎత్తకోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ ముదురాకులు ఏం చేస్తారు? మీరు ఎప్పుడు తొంచరా చెప్పండి. ముదురాకులు ఏం చేస్తారు? ఎందుకు దూస్తారు? తీగ మరీ ఎక్కువగా ఫలించినట్లు పనికిరాని తీగలు ఏం చేస్తారు? ఇప్పుడు చేతికి గోర్లు మొలుతున్నాయా? గోర్లు ఇంత వస్తాయి. కొంతమంది రింగులు గిన్నీస్ బుక్లో ఎక్కింది ఎక్కాలని తిప్పా, ఇంత బారు ఎట్ట తింటావరా నాయన, ఇంకా ఎట్ట అనకూడదు, వేసి అర్థమే చెయ్యం. మీకు అర్థమైపోయింది, నేను అనకూడదు. ఈ చేతితో పెంచుకున్నాడంటే పోనీ ఎవరో ఒకళ్ళు పెడతారు. నేను అనక్కర్లా, ఏ శక్తి ఈ చేతికి పెంచుకున్నాడంటే ఏమైపోతావురా నువ్వు? ఆ గోరు గుచ్చుకుంటే ఏమైందిరా? ఈ గోరులో వ్యర్థాలు ఉంటాయి. ఆ వ్యర్థాలు నువ్వు తిన్నప్పుడు నీ కడుపులోకి వెళ్ళిపోతే పురుగులు వస్తాయి కదా. నీ చేతికి గోర్లు అవసరమా? గోర్లు ఏం చేయాలి? కత్తిరిస్తే అప్పుడు మన దేహానికి ఏం కలిగిద్ది? ఆరోగ్యం కలిగిద్ది. ఇప్పుడు గోరు పెరిగిందని గోరుని కత్తిరిస్తారా, లేకపోతే ఏళ్ళని కత్తిరిచేస్తారా? మన జీవితంలో కూడా వ్యర్థమైనవి పెరుగుతూ ఉంటాయి. అందుకని భక్తుడు అన్నాడు, వ్యర్థమైన వాటి తట్టు చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట చెప్పనా? భలే మాట చెప్పనా? ఖరీదైన మాట చెప్పనా? మంచి మాట చెప్పనా? చక్కని మాట చెప్పనా? విలువైన మాట చెప్పనా? ఎన్నిసార్లు అంటావు చెప్పనా? మరి అడగరా మీరు నన్ను? చెప్పనా అంటే అడగరా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కీర్తనకారుడు ఈ ప్రార్థన చేశాడు. నా వెనకాల చెప్పండి. అయ్యా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపము నా మీద ఏలుబడి చేయనియద్దు. ఏ విధమైన దురభిమాన పాపములలో నన్ను పడిపోనివ్వకో.
నన్ను ఆపు. ఈ మాట చెప్పి ముగించేస్తా. అమ్మా ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి? ఇది కొంచెం క్లిష్టమైన, సిగ్గుపడతారు మీరు, వద్దులే నేనే చెప్పేస్తా, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్న ప్రశ్న, దురాభిమాన పాపం అంటే ఏంటి? చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా. 1000 రూపాయల ప్రశ్న, దురాభిమాన పాపం అంటే ఏంటి? ఇంకా దురాలోచనతో చేసే పాపం. ఎక్సలెంట్. తప్పు ఒప్ప చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట చెప్పి ముగించేస్తా. దురాభిమాన పాపం అంటే అభిమానాన్ని బట్టి నువ్వు కొట్టేసేవాడు అప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్తాను వినండి. ఈమె స్నేహితురాలు. ఈమె చెప్పండి మరి, స్నేహితుడు. ఈమెవరో చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, చక్కగా ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఎలాంటి చెడు కానీ వీళ్ళ మధ్యలో లేదు, ఎలాంటి అపవిత్రత వీళ్ళ మధ్యలో లేదు. వీళ్ళిద్దరూ కూడా కలిసి పెరిగారు, దేవుని భయభక్తులతో ఎదిగారు, ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈయనకి వేరే ఆమెతో పెళ్లి అయిపోయింది, ఈమెకి వేరే ఆయనతో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఫ్రెండ్కి వేరే ఆమెతో ఇదిగో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రెండ్కి వేరే ఆయనతో పెళ్లి అయిపోయింది. కొంతగా ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సంసారంలో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్లు చేసుకుని మా ఆవిడ లేకపోతే మా ఆయన, లేకపోతే అంటే సంసార సంబంధమైన విషయాలు కాదు కానీ లోకంలో ఉన్న ఫైనాన్షియల్ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకుంటున్నారు. భార్య భర్తల మధ్యలో ఉన్న విషయాలు మాత్రం చెప్పుకుంటున్నా. పర్ఫెక్ట్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూడా గమనించండి, చాలా లోతైన మాట ఎవరు చెప్పేది కాదు ఇది. భార్య భర్త మధ్యలో సంసార దాంపత్య సంగతులను గురించి మారు వ్యక్తికి, మూడో వ్యక్తికి చెప్పడానికి వీల్లేదు. చెబితే ఎలాంటి పరిస్థితుల్లో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ స్నేహితురాలకి ఈ భర్తకి పడట్ల, వీళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఎంతకాలమైనా సరే ఈ ఫ్రెండ్కి చెప్పుకోవాలా. ఇంట్లో భర్త గురించి ఏం చెప్పుకుంటాం? ఇల్లు గుట్టు ఏదే, ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు, చక్కగా గుట్టుగా బతుకుతుందేమే. కానీ ఏదో ఒక విధంగా ఈ ఫ్రెండ్కి తెలిసిపోయింది. ఈ ఫ్రెండ్ భర్తతో ఉండలేదని, దూరంగా ఉంటుందని, కసుబుసులు ఆడుతున్నారని, మంచి చెడు మాట్లాడుకుంటలేదని, ఎడమొహం పెట్టుకుని ఉన్నారని ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఫ్రెండ్కి తెలిసింది. ఈ ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగితే నీకెలా తెలిసిందని కోపడుతుందనేమో ఈయన డైరెక్ట్ అవ్వట్లా. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఫ్రెండ్ అంటే ఈ ఫ్రెండ్కి ఏముంది? ఫ్రెండ్షిప్, అభిమానం ఉంది. ఏమని చెప్పండి? అభిమానం ఉంది. ఇప్పుడు ఈ అభిమానంతో ఈ ఫ్రెండ్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. ఇది దురాభిమాన పాపం. ఫ్రెండ్ మంచోడే, ఈ ఫ్రెండ్ మంచిదే, కానీ పాపం ఎలా చేయాలని ఆలోచన వచ్చింది. వీళ్ళ మధ్యలో ఉన్న అభిమానం అంటే, ఒక వ్యక్తి మీద నువ్వు అభిమానం కలిగి ఉంటే ఆ అభిమానం రానున్న దినాల్లో పాపం చేసే దారికి వెళ్తాది. కాబట్టి పెళ్లికి ముందు నువ్వు ఎలాంటి స్నేహాలు కలిగి ఉన్నా అవి పెళ్ళైన తర్వాత కత్తిరించుకోవటం మంచిది, లేకపోతే కొనసాగించినా మంచిదే. కానీ ఇంట్లో ఉన్న విషయాలు, భర్తతో కలిసి ఉన్నటువంటి విషయాలు బయటికి చెప్పుకోవడం ద్వారా వేరొకరు కాదు, నీ స్నేహితుడే నీ మీద కన్నేసే ప్రయత్నం చేస్తాడు. ఎవడన్నా ఏదన్నట్టు చెప్పు దిగిపోద్ది అంటదేమో. కానీ ఇప్పుడు ఫ్రెండ్ అనేసరికి ఆ మాట అనగలదా? ఒప్పుకుందనుకో, కాపురం పోయినట్టే, జీవితం పోయినట్టే, సాక్ష్యం పోయినట్టే, దురాభిమాన పాపలో పడినట్టే. లేదు, నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది పో అందనుకో, వీడు పోయాడు అవతలకి. వీళ్ళిద్దరూ మళ్ళీ దేవుని స్తోత్రం కలిశారు. వీళ్ళు ఇప్పుడు దురాభిమాన పాపలు పడ్డారా? పడలా. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడైనా విశ్వాస అయినా ఇలా ప్రార్థన చెయ్యాలి. అబ్రహామా, నీ ఇంటి వారిని వదిలిపెట్టాయి, నీ బంధువులను వదిలిపెట్టాయి, నీ రక్త సంబంధులు వదిలిపెట్టాయి అన్నాడు. అబ్రహాం వదిలిపెట్టాడా? ఎక్కడ వదిలిపెట్టాడు? తన సహోదరుని కుమారుడైన లోతుని ఎందుకంటే పెట్టుకొచ్చావు? అభిమానం. లోతు తనతో ఉన్నంత వరకు దేవుడు మళ్ళీ మాట్లాడడం మానేశాడు అబ్రహాముతో. దేవుడు తెలుసా, అభిమానం అంటే అది. అభిమానం బట్టి పాపం చేస్తామేమో. కాబట్టి దేవుని ప్రియ సంఘమా గమనించాలి. ఒక్క వచనం చదవండి. గలతీ పత్రిక 5:13. గలతీ పత్రిక 5:13. టైం ఎక్కువైంది అనుకో, దేయం ఎక్కువగా లేదు. త్వరగా చదివితే ముగించేస్తా. అమ్మా సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అది ఇందాక ఖరీదైన మాట అన్నాను కదా, ఇదే ఆ మాట. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును, మీ మధ్యలో ఉన్న ఈ స్వతంత్రతని, మీ మధ్యలో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ని, మీ మధ్యలో ఉన్న ఈ సహోదర ప్రేమని చదవమ్మా.
శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదిగో ఈ ఇద్దరితో దేవుడు చెప్తున్నాడు ఒక మాట. మీ ఇద్దరు ఎందుకు పిలవబడ్డారో తెలుసా? స్వతంత్రులుగా ఉండడానికి పిలవబడ్డారు. ఏ పాపానికి దాసులుగా బానిసలుగా ఉండడానికి మీరు పిలవబడలేదు. మీ మధ్యలో ఉన్న స్వతంత్రత, మీ మధ్యలో ఉన్న స్వేచ్ఛ, మీ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారు చనువు, మీ మధ్యలో ఉన్న ఇంకేం చెప్పాలి, ఏంటో అంతే చిన్న కొద్దిగా చాలా ఉన్నాయిగా, ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ఏమైపోకూడదు, పాపం చేయడానికి కారణం అవ్వకూడదు. భక్తులు ఇలా ప్రార్థన చేశారు, అయ్యా నీ సేవకుడినైనా నేను ఏ దురాభిమాన పాపములలో పడిపోకుండా ఆపు అని ప్రార్థన చేశారు. అందుకనే సేవకులు ఉపాసాల ప్రార్థన చేసేది ఊరిని గారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దురాభిమాన పాపంలో పడిపోకుండా నన్ను ఆపాలని ప్రార్థన చేసింది సేవకుడే. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడిని కాకున్నట్లు నన్ను నేను నలగొట్టుకున్నాను వాడు సేవకుడే. వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు తిప్పివేయము అని ప్రార్థించిన వాడు సేవకుడే. నా కన్నులతో నిబంధన చేసుకుంటే నేను కన్యకుని ఎలాగూ చూచుదును అని ప్రార్థన చేసిన వాడు సేవకుడే. ఓ కాపరి, సంఘానికి బోధించే నీవు దొంగిలించవద్దని బోధించే నీవు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరించదవా? నీవు బోధించుకోవా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సబ్జెక్ట్ అర్థమైందా? ముగింపులోకి వచ్చారు. 3 మాటలు అడుగుతాను, చెప్పండి, ముగించేస్తాను. నెంబర్ 1, ద్రాక్ష తోట అంటే ఏంటి? ఇజ్రాయెల్ జాతి, యోధా జాతి అంటే కలిపి ఒకటే. తర్వాత సంఘం అనే ద్రాక్ష తోట. ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంచబడితేనంటే ఏంటి? నామకార్థమైన సంఘానికి పాస్టర్గా ఎన్నిక చేయబడ్డాడు. నామకార్థమైన సంఘంగా ఉన్నప్పుడు కొన్ని వచ్చే సమస్యల ద్వారా విశ్వాసైనా సేవకుడైనా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, వచ్చే స్థితిగతుల వల్ల, వ్యతిరేకతల వల్ల ఆత్మీయత లోపిస్తుందంట. నా సొంత తోటను కాపు కాయకపోతే ఎంతకాలం అయింది మీ ఆత్మీయ జీవితానికి నీరు పెట్టి? ఎంతకాలం అయింది మీ ఆత్మీయ జీవితం అనే పంటని పరిశీలన చేసుకుని? ఎంతకాలం అయింది మీ తోట అనే చెట్ల మధ్యకు వెళ్ళి ఆ తోటలో ఉన్న చెట్ల చుట్టూ త్రవ్వి ఎరువేసి ఎంతకాలం అయింది? కావలివాడు ఆ తోటలోనికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి పరిశీలన చేస్తాడు. ఏ చెట్టు పూత పట్టింది, ఏ చెట్టుకి పురుగు పట్టింది, ఎక్కడ తవ్వాలి, ఎక్కడ ఎరువేయాలి, ఎక్కడ నీరెట్టాలి, పరిశీలన. నేను నా సొంత తోటను కాపు. ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారంటే పెద్ద 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 ప్రసంగాలు చేస్తారు, పెద్ద 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 సభల్లో వాడపడతారు. కానీ తమ ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేసరికి, ప్రభా నీ పరిచర్య కదా చేసి వచ్చాను, నేను ప్రార్థన చేయలేనే, పడుకుంటున్నానే. అదే సొంత తోటను కాపు కాయకపోవడం అంటే. 100 మందికి చెప్పే నేను, నాకు నేను చెప్పుకోవాలి. 100 మంది కోసం ప్రార్థన చేసే నేను, నా కోసం నేను చేసుకోకపోతే కూడా అది నష్టాన్ని తీసుకొస్తుంది. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రతి దినము అమ్మా నువ్వు స్తుతి చెల్లించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఉపవాసం ఉండాలి, దేవునికి మంచి కానుకలు ఇవ్వాలి, ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి, నీవు సవరించుకోవాలి, నీలో ఉన్న లోటుపాట్లను సవరించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపావారాలు ఏవైతే ఉంటాయో, కలల వరమా, దర్శన వరమా, ప్రార్థన తలంతా, ఇంకోటి అభివృద్ధి చేసుకోవాలి. తిమోతి నీకు ఇవ్వబడిన కృపావరములలో వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు పౌలు. వీటిని ప్రతిరోజు నువ్వు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావంటే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావు. షుల్లమితి అంటే ఎత్తబడి సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమె సేవకుడా, విశ్వాస ఎవరైనా కావచ్చు. వచ్చే నిందలకి, సమస్యలకి తోటి సహోదరులు గాయపడుతున్నారంట, తోటి సహోదరులు దూషిస్తున్నారంట, ద్వేషిస్తున్నారంట, గాయపరుస్తున్నారంట, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారంట. అందుకని నువ్వు ప్రార్థన చేయడం మానేటివేంటి? వాళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పనికిమాల మాటలు ఇచ్చుకుని నీకున్నటువంటి విలువైన సమయాన్ని నువ్వెందుకు పోగొట్టుకున్నావు? వాడు మంచోడైతే మంచి మాట మాట్లాడేవాడు కదా, వాడు చెడ్డోడు కాబట్టి చెడ్డ మాట మాట్లాడాడు. నీకెందుకు ఆ చెడ్డ మాట హృదయంలోకి తీసుకుంటున్నావు? నీ హృదయాన్ని చెడుపేసుకుంటున్నావు. విలువైన మాటలు మాట్లాడతారు, వాళ్ళ మాటలు తీసుకో, తప్పులేదు. నామకార్థులు మాట్లాడే మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? అసలు నీ జీవితమే పాడైపోద్ది. జాగ్రత్త. వాళ్ళు లేదన్నారు, నువ్వు మందిరానికి మానేసి, నువ్వు ప్రార్థన మానేసి, నువ్వు పాటలు పాడడం మానేసి, నువ్వు ఆరాధన చేయడం మానేసి, నువ్వు ఇవ్వటం మానేసి, నువ్వు మందిరానికి రావటం మానేస్తే నీ ఆత్మీయ జీవితం అనే వ్యక్తిగత పంట పాడైపోద్ది. జాగ్రత్త. వస్తాయి పరిస్థితులు, వస్తాయి విషమ పరిస్థితులు వస్తాయి. ఎండ తగిలేసింది, మామూలు కాదు. ఎండ తగిలి నలుపైపోయింది, శ్రమల పడిపోయింది పాపం షుల్లమితి. అయినా ప్రార్థించడం మానుకోరు.
సహోదరి పావని చక్కటి సాక్ష్యం చెప్పింది కదా, ఏమో దేవుని నమ్ముకున్నానే కానీ ఎందుకు నాకు పరిస్థితులే వస్తాయి, శ్రమలు వస్తాయి, బాప్తిస్మం తీసుకున్నా వస్తాయి, ఏ రావా? అయితే వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు నీకు. అప్పుడు శ్రమలు ఆదరణ కలిగిద్దప్పుడు నీకు. అందరూ కొద్ది నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థించి విరిగా వాక్యం ప్రకటించాం కదా, మరి మీరు నీరు పోయాలిగా. అమ్మా వచ్చని ప్రార్థన చేయండి. అమ్మా నేను ఎలా ఉన్నాను ప్రభు, నా ద్రాక్ష తోటని, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే పంటని నేను సరి చేసుకుంటున్నానా, త్రవ్వుతున్నానా, ఎరువేస్తున్నానా, నీళ్లు పెడుతున్నానా, పురుగు పట్టిందేమో చెక్ చేసుకుంటున్నానా, దొంగ వస్తున్నాడేమో కాపలా కాస్తున్నానా, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నానా, పోగొట్టుకుంటున్నానా? అమ్మ చదువు అమ్మ, ప్రార్థన చేయమ్మా. నువ్వు అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు కానీ నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటలే. నువ్వు అందరికీ నీతులు చెప్తున్నావు, అందరికీ వాక్యాలు చెప్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, నీకు నువ్వు బోధించుకుంటలేదు. అయ్యో పిచ్చి సహోదరి, పిచ్చి సహోదరుడా, నువ్వు ప్రతిరోజు వాక్యం చదవట్లేదంటే నీ ఆత్మీయం అనే పంట దిగజారిపోతుంది. జాగ్రత్త. నీ ఆత్మీయం అనే వ్యక్తిగత పంటను చూసుకో. అత్త, కోడలు, పిల్లలు, భర్త, మరుదులు అన్ని సమస్యల్లో పడి, అన్ని పనుల్లో పడిపోయి అయ్యో వాక్యం చదవటం మానేస్తున్నావా, ప్రార్థన చేయడం మానేస్తున్నావా, బిజీ షెడ్యూల్ అయిపోయావా? ఇదిగో నీకు ఈ వాక్యానికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు కూడా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే పంటని కాయలేకపోతున్నావా, నష్టపోతావు. జాగ్రత్త. ఈ రోజు నుంచి అయినా అనుదినము సరే చూసుకో. నీ పంటను కాపాడుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. నీ శరీరానికి ఏదైనా దద్దురు వస్తే వెంటనే హాస్పిటల్కి పరిగెత్తవా? నీ శరీరానికి రోగం వస్తే హాస్పిటల్కి పరిగెత్తవా? ప్రతిరోజు స్నానం చేయట్లేదా? ప్రతిరోజు తింటలేదా? నీ శరీరాన్ని పోషించుకుంటలేదా, సంరక్షించుకుంటలేదా? మరి నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నా? అంటే ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నావా? 70 సంవత్సరాలు అది బలం ఉంటే 80 సంవత్సరాలు. నిత్యత్వం, ఆత్మకు మరణం లేదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నావు. అయ్యో శ్రమ, అలాంటి వారికి శ్రమ. చేస్తున్నారా ప్రార్థన? ఈ రోజు నుంచి నేను కూడా భక్తుల వల్లే నా శరీరాన్ని నల్లగొట్టుకుంటానయ్యా. ఎక్కడ పడిపోయానో, ఎక్కడ ఆగిపోయానో కొనసాగిస్తానయ్యా. రావటంలో ఆగిపోయావా? ఇవ్వటంలో ఆగిపోయావా? ఎక్కడ ఆగిపోయావు? ప్రార్థన చేయడంలో ఆగిపోయావా? వాక్యం చదవటంలో ఆగిపోయావా? ఉపవాసించడంలో ఆగిపోయావా? స్తుతించడంలో ఆగిపోయావా? ఎక్కడ ఆగిపోయావు? కంటిన్యూ చేయి ఈ రోజు నుంచి. ఓకే, ప్రార్థన, ముగింపు ప్రార్థన. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భారం కలిగి ఈరోజు నీ సేవకునిగా అయ్యా ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఎంతో మంది రాలేకపోయారయ్యా. ఎంత విలువైన సమాచారాన్ని వాళ్ళు కోల్పోయారు కదా. అదే నా వేదన. దైవజనుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, మందిరం అంటే క్రమం లేదు. వ్యక్తిగత పనులకిచ్చే స్థానం, వ్యక్తిగత పనులకిచ్చే టైము నీ సన్నిధికి ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధ కలుగుతుందయ్యా. అయ్యా చాలా మంది సొంత తోటల్ని కాసుకోలేని స్థితిలోనే ఉన్నారయ్యా. ఎంత చెప్పినా వారానికి ఒక్కసారి నీ మందిరంలో కనబడి నామకార్థుల్లాగానే ఉంటున్నారయ్యా. చెప్పటం నా బాధ్యత ప్రభువా, చెప్పానయ్యా. అయ్యా వీళ్ళు ద్రాక్ష తోట అయి ఉన్నారని, నీకు ఫలాన్ని ఇచ్చేవారుగా ఉండాలని, నీకు ఫలం ఇవ్వకపోతే కారు ద్రాక్షలు ఫలించేవారని, కారు ద్రాక్షలు పండితే ఆ తోట కంచెను కొట్టేస్తానని, ఆ తోటని పతనం చేస్తాను, నాశనం చేస్తాను నువ్వే చెప్పావు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మిగిలిన వచనాల్లో. అయ్యా మా భద్రతను పోగొట్టుకుంటాం ప్రభువా, సంరక్షణ పోగొట్టుకుంటాం అయ్యా, రక్షణ కోల్పోతామయ్యా. నా ఆత్మీయ బిడ్డల కన్నులు తెరువు ప్రభువా. స్వస్థతలని, గారిడీలని, అద్భుతాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నారయ్యా. వాక్యాన్ని వదిలేసి అబద్ధ దర్శనాలు చూస్తున్నారయ్యా, అబద్ధ పలుకులు పలుకుతున్నారయ్యా. వేదన కలుగుతుంది ప్రభా గుండె. తమ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే పంటను గాలికి వదిలేసి రోడ్లంట తిరుగుతున్నారయ్యా. పిచ్చి పట్టిన పనులు చేస్తున్నారు, పిచ్చి పనులు చేస్తున్నారయ్యా. అందుకని కదా మీ నామానికి దోషణ కలుగుతుంది అన్యజనుల వల్ల. అయ్యా నా ఆత్మ బిడ్డలు ఒక్కసారి దర్శించండి. ఈ వాక్యము ద్వారా ఎందరి హృదయాలు ప్రేరేపించబడ్డాయో నాకు తెలియదు. ఈ రోజున షులమితుల మేము కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. మంచివాళ్లే, నిజమైన క్రైస్తవులే, కానీ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా వచ్చే ప్రతికూల పరిస్థితుల వల్ల మా ఆత్మీయ జీవితంలో చేయవలసిన కార్యాలను చేయకపోవటం వల్ల అయ్యో మా పంటను నష్టపోతామని ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా. ఇంత చిన్న మాటలు, ఇంత లోతైన అనుభవాన్ని మీరు మాకు తెలియజేసినందుకు అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మా వ్యక్తిగత ఆత్మీయమనే పంటని కాపాడుకునే కృపను మాకు దయచేయమని, మనుషుల వైపు చూడక, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడక, సహోదరుల వైపు చూడక
నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.